గారు హాయ్ అండి. హాయ్ రాజేష్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఈ ఇయర్ స్టార్టింగ్లో కోర్ట్ సినిమాతో మంగపతిగా మీ యాక్టింగ్తో కొంచెం భయపెట్టారు. ఇయర్ ఎండింగ్లోనేమో దండలతో జగ్గయ్య క్యారెక్టర్తో వస్తున్నారు. సో ఏంటంటే స్టార్టింగ్లో ఒకటి కుదిరింది, అది బ్లాస్ట్ అయింది, అసలు అందరూ మాట్లాడుకున్నారు. మీ క్యారెక్టర్ని ఎక్కడికి వెళ్ళినా అది ఒక బ్రాండ్ అయిపోయింది మీకు మంగపతి అనేది. అవును. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫిలింతో వస్తున్నారు. ఏంటి ఫస్ట్ హాఫ్ అది ఎండింగ్ ఏమో ఇది? ఏం అనుకొని ప్లాన్ చేసింది కాదు కానీ అలా అయింది అంతే. ఓకే. ఇది ఒక మంగపతికి ఈ పాత్రకి సంబంధమే లేదు. ఇంకో కొత్త షేడ్ చూస్తారు ఈ పాత్రలో. రకరకాల ఎమోషన్స్ ఉంటాయి ఈ పాత్రలో. ఒక్కో చోట కనిపిస్తాడు అక్కడక్కడ మంగపతి కూడా. ఓకే. కానీ మంగపతితో పోల్చలేం. ఇది వేరే అసలు కంప్లీట్గా. లైక్ ఇది కథ చెప్పాలనుకుని మెనీ క్యారెక్టర్స్తో ఒక మంచి కథ ఏదో చెప్పాలనుకున్నట్టున్నాడు కదా మురళీకాంత్ గారు. అవును. ఒక రూటెడ్ కథ, లవ్ స్టోరీ, దాని చుట్టూ ఈ పాత్ర చుట్టూ తిరిగే పాత్రలో. యాక్చువల్లీ మురళీకాంత్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? లైక్ యాక్టర్కి ఎవరికైనా ఒక కొన్ని కథలు విన్నప్పుడు అబ్బా మంచి కథ చెప్పాలనుకున్నాడు ఈ డైరెక్టర్ అనిపిస్తుంది మనసులో. మనం కూడా పార్ట్ అవుతే బాగుంటుంది అని ఇమీడియట్లీ అనిపిస్తుంది మనకి. వెంటనే ఓకే చెప్పేస్తాం, గ్రీన్ సిగ్నల్ ఇస్తాం. కొన్నిసార్లు సంథింగ్ అలా చాలా మ్యూచువల్గా ఉంటుంది, ఏదో లైక్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మురళీకాంత్ గారు చెప్పినప్పుడు లైక్ ఈ పాయింట్ కానీ మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్? అంటే ఒక 6-7 ప్లేసుల్లో భలే ఉందే, భలే రాసుకున్నాడు కదా అని అనిపించింది. ఆ ఫీల్ వచ్చింది. ఎస్పెషల్లీ ఈ పాత్ర అయితే, జగ్గా అనే పాత్ర అయితే ఒక గుండెకాయ లాంటి పాత్ర ఈ సినిమాకి. అవునా? కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది క్యారెక్టర్. అలా అని చెప్పి మిగతా తక్కువని కాదు. మిగతా పాత్రలు ఏ పాత్రగా పాత్ర స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఈ పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఏదో కొంచెం హార్డ్ హిట్టింగ్గా చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్. ఏదో ఒక ఇంటర్వెల్ అయితే అలాగే ఉంటుంది, హార్డ్ హిట్టింగే. ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అసలు కథ? ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. మన ఇంట్రడక్షన్తోనే స్టార్ట్ అయిపోద్ది డ్రామా అంతా. అండ్ ఫస్ట్ హాఫ్లో మీరు ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో కోర్టు మంగపతి క్యారెక్టర్ అదొక డిఫరెంట్ క్యారెక్టరు, ఈ జగ్గయ్య క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టరు. చాలా డిఫరెంట్. మీరే ఇందాక చెప్పారు అలా ఉండదు, కొంచెం ఏదో లైట్గా అలా వచ్చి వెళ్తారు, కానీ దానికి దీనికి చాలా అసలు సంబంధం డిఫరెంట్ అండి. సో ఈ క్యారెక్టరేషన్ మురళీకాంత్ చెప్పినప్పుడు కానీ మీరు పోర్ట్రేట్ చేసుకున్న విధానం కానీ ఆ క్యారెక్టర్ గురించి మీరు అదే తను చెప్పినప్పుడు ఎలా పోర్ట్రేట్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్ని గట్ట? అంటే ఇప్పుడు ఊరి పెద్ద సర్పంచ్ లాగా కనిపిస్తున్నారు కదా. సర్పంచ్ ఇదిగో మావాడు. ఓకే. మావాడు సర్పంచ్. మీరు ఒక ఊరి పెద్దలాగా, ఊరి పెద్ద అని అనలేమో, ఏదో ఒక మూర్ఖుడు. ఏం చెప్తే కథ బయటకు వచ్చిందని భయం అవుతుంది నాకు. ఓకే. మీ క్యారెక్టర్ చుట్టూరు కథ అంతా కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అలా రకరకాల ఎమోషన్స్తో కూడిన ఒక పాత్ర అది. మీరు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దాదాపు కోటి తర్వాత 70-80 కథలు విన్నాను, అందులో 10 సెలెక్ట్ చేసుకున్నా, అందులో ఇది ఒకటి అని చెప్పారు స్పెసిఫిక్గా. ఏంటి అసలు అంత మీకు బాగా నచ్చడానికి? అంటే ఆ కోర్టు కన్నా ముందే అనుకున్న క్యారెక్టర్ ఇది. యాక్చువల్గా కోర్టు కన్నా ముందే నేను ఓకే చేసుకున్న కథ ఇది. దీనికన్నా ముందు కోర్మనాయికి ఓకే చేసుకున్న కథ. బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ నేను విని బాగుంది ఇది చేద్దాం అనుకున్నది కోర్మనాయికిలో పాత్ర. దాని తర్వాత ఇది, దాని తర్వాత కోర్టు, దీని తర్వాత నేను భూమిక ఒక పాత్ర చేస్తున్నాను. ఓకే. షణ్ముఖ్ సినిమాలో. సో ఇట్లా ఒక 7-8 కథలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు అఖిల్ బాబు సినిమాలో లెనిన్లో ఎత్తురాజులని ఒక క్యారెక్టర్ చేస్తున్నా. అది అన్నీ మంచి క్యారెక్టర్లు అండి. అలాగే ఎపిక్లో ఆ 90s కంటిన్యూస్ ఆ ఫాదర్ క్యారెక్టర్, అదేదో లీడ్ తీసుకున్నట్టున్నారు కదా, కొంచెంసేపు ఉంటుందేమో కదా ఆ క్యారెక్టర్. బట్ అందులో కూడా ఒక సీన్, ఎవర్ గ్రీన్ సీన్ ఉంటుంది, ఎప్పటికీ మర్చిపోలేరు ఎవరు. ఎపిక్లో అస్సలు పిండేస్తే. ఓకే. మేము అనుకున్నాం ఏదైనా స్టార్టింగ్ లీడ్ మీ క్యారెక్టర్ని సేపు ఉంటారు అనుకున్నాం. సో అయితే స్క్రీన్ స్పేస్ నాకు తెలిసి 15-20 minutes ఉంటుందేమో, అంతకన్నా ఎక్కువే ఉండదు. అంతే 15 minutes ఉంటుంది. కానీ
ఆ ఒక్క 3 మినిట్స్ 4 మినిట్స్ ఒక సీన్ ఉంటుంది. అవునా? లైక్ ఆదిత్య రైటింగ్ అని అదంతా మళ్ళీ అసలు గట్టి నెక్స్ట్ మాట్లాడుకుంటారా? లెవెల్ ఆ సీన్ అయితే ఎవ్వరు ఇంక్లూడింగ్ నువ్వు కూడా ఓ ఒక్కసారి అన్నీ మైండ్లోకి వచ్చేస్తాయి నీ జీవితం. ఆలోచింపజేసే సన్నివేశం అవుతుంది. అది మాత్రం ఆ పాత్ర వరకు. లైక్ లెనిన్లో ఇప్పుడు మీరు ఇందాక చెప్తారు, అందులో ఏంటి ఒక రిలేటివ్ క్యారెక్టర్ అంటున్నారు హీరోకి, ఏదో లైక్ బాబాయ్ క్యారెక్టర్ అలాంటిది ఏదో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటున్నారు. ఎలా ఉండబోతుంది మీరు విన్నారా స్టోరీ అదంతా? నేను కథ అంతా విని ఏ పాత్ర ఏం చేస్తానండి అవునా? నాకు ఓకే. ఖచ్చితంగా. అంటే కొంతమంది యాక్టర్లు తన క్యారెక్టర్స్ వరకు అలా వింటారు కదా. మనకు అంత అర్జెంట్ ఏం లేదు. ఓకే. అంతవరకు ఏనాలి, అంతవరకు చెప్పు, అలా కాదు. కథంతా విని మనకెంత స్క్రీన్ స్పేస్ దక్కుతుంది దేంట్లో, ఓకే, ఇంపార్టెన్స్ ఏముందని చూసుకొని చేస్తాను ఏ పాత్ర అయినా. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవునా? లెనిన్ పాత్ర తర్వాత ఆల్మోస్ట్ తనకంటే తన తర్వాత క్యారెక్టర్ అనుకోవచ్చు. ఓకే. లైక్ ఇప్పుడు తన జర్నీ చూస్తే ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. తనకి ఏదో బ్రేక్ వస్తే బాగుండని ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. మీరు స్క్రిప్ట్ అయినారు కాబట్టి అడుగుతున్నా. బేసిక్గా తనకు ఒక బ్రేక్ వచ్చే సినిమా అనిపించుకోవచ్చు అది. బాగుంటుందండి సినిమా. ఓకే, ఖచ్చితంగా బాగుంటుంది. కథాబలం ఉన్న సినిమా. లైక్ అన్ని కుదిరే మీరు అన్నట్టు క్యారెక్టర్స్ కానీ మీరు అందరూ అన్నీ కుదిరినాయి. బాగుంటుంది. లెనిన్ సినిమా మాత్రం కథ చాలా స్ట్రాంగ్ కథ. మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా, మీరు చెప్పండి. అందుకే అడుగుతాను. అదే చెప్తున్నా, అందుకే ఒక బ్రేక్ వచ్చే సినిమా అవుతుందా? స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది ఆ సినిమా. ఓకే. ఎప్పుడు నుంచి జాయిన్ అవుతున్నారు మీరు? ఇది దాంట్లో నేను ఆల్రెడీ 30 days చేశాను. ఓ 30 days చేస్తారా? ఓకే. ఇంకా 20 days దగ్గర ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ సగం ఫినిష్ చేసి నేను ఈ బిజీలో కొంచెం మళ్ళీ తర్వాత జాయిన్ అవుతుందేమో అనుకున్నాను. లేదు, చేశానండి. లైక్ ఇప్పుడు దండోర విషయానికి వస్తే, ఇలాంటి తెలంగాణ రూటెడ్ సినిమాలు అంటే ఒక కాన్సెప్ట్ అదంతా ఉంటుంది కదా, లైక్ క్యారెక్టర్స్ అన్ని పెట్టుకొని ఉంటారు. ఇవి కాకుండా ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏదో చెప్పాలనే తప్పన ఉంది కదా, లైక్ ఇన్ని క్యారెక్టర్స్ మధ్య ఈ స్క్రిప్ట్లో ఆ పాయింట్ కరెక్ట్ హార్డ్ హిట్టింగ్గా తగులుతుందా ఆడియన్స్కి? చాలా అనుమానం ఏం లేదు. అతను డీల్ చేయగలడా లేడా అనేది సిచ్యువేషన్ ఏం లేదు అక్కడ. కరెక్ట్గా ఇంటర్వ్యూలు మాత్రం చాలా సాలిడ్ స్ట్రాంగ్గా తగులుతుంది. అవునా? స్ట్రాంగ్గా తగులుతుంది అందరికీ. లైక్ చావు గురించి ఒక లైన్ కూడా చెప్పాడు తను, మనిషికి ఇచ్చే. నేనే ఆ డైలాగ్ చెప్పేది. ఓకే. సో అదే డైరెక్టర్ చెప్పి, చావు అంటే మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాదరా అని అంట. సో ఆ లైన్ చాలా చిన్న లైన్ కానీ చాలా డెప్త్ ఉన్న లైన్ కదా అది. అంతే కదా, ఒక సినిమాలో అంత కూడా అంతే కదా. ఎంత పెద్ద శత్రువు అయినా చనిపోయాడు అనుకోండి, పోయినాడు గురించి ఎందుకు లేరా, అది రెస్పెక్ట్. చావుకుండే రెస్పెక్ట్ అది. లేడబ్బా పాపం ఇప్పుడు ఎందుకు ఆ మనిషి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అనే మాట్లాడతారు ఎవరైనా సహజంగా. అదేలే. సో అది చావుకి ఇచ్చే మర్యాద. సో ఆ లైన్ చుట్టూ ఏదో చెప్పబోతున్నారు దర్శకుడు. అలా ఏం లేదు, అది ఆ సందర్భంలో వచ్చే డైలాగ్. ఓకే. అంటే విజువల్స్ అవి కూడా చూస్తుంటే శవాన్ని పట్టుకొని దాని చుట్టూ దీని చుట్టూ నేను అనుకోను ఆ కథను మాత్రం. ఓకే. ఆ కథ నేను ఒక లవ్ స్టోరీ కానీ చూస్తాను దాన్ని. ఓకే. ఒక ప్రేమ కథ, కొన్ని మంచి విషయాలు ఉండబోతున్నాయి, చాలా విషయాలు ఉండబోతున్నాయి. సార్ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక కంట నీరు పెట్టించేది, లేదంటే క్లాప్స్ కొట్టించేది అలాంటిది ఉండొచ్చు. క్లాప్స్ కొట్టే ఉండొచ్చు. ఓకే. కంట నీరు పెట్టాలి ఏమి ఉండవు. ఓకే. క్లాప్స్ కొట్టచ్చు. బలంగా 2-3 చోట్ల ఉంటుంది క్లాప్స్ కొట్టేది అక్కడ ఆ క్లైమాక్స్లో అనుకుంటున్నా. లైక్ మ్యూజిక్ విషయానికి వస్తే కూడా మొన్న ఒక థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా మొన్నే విన్నానండి, మీతో పాటే విన్నాను. ఓకే. నేను అంతకుముందు విన్నా సాంగ్, టైటిల్ సాంగ్. అంటే అది చిన్న బిట్టుది టీజర్కి ట్రైలర్కి వాడారు టైటిల్ వచ్చినప్పుడు, కానీ మొత్తం విన్నప్పుడు మొన్న చాలా ఎమోషనల్. ఈ మధ్యకాలంలో అలాంటి స్వచ్ఛమైన తెలుగు పదాలతో సాంగ్ రాలేదు. లైక్ కాసర్ల శ్యామ్ రాశాడు, అస్సలు రాలేదు. ఆయన పేరు ఏదో ఉంది, తమిళ ఆయన పాడాడు, ఫోక్ సింగరు. అవును, ఆయన తీసుకొచ్చి అసలు ఎంత బాగుంది, ఎంత బాగా రాశాడు, ఎంత బాగా పాడాడు ఆయన. అదిరిపోయింది, భలే ట్యూన్, మంచి ట్యూన్, బాగుంది. దాన్ని చాలా రోజులు మాట్లాడుకుంటారు ఆ సాంగ్ని. లైక్ ఈ సినిమా గురించి కూడా చాలా రోజులు మాట్లాడుకుంటారా అనుకుంటున్నా.
అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అవి ఇవి ఖచ్చితంగా బాగుంటుందండి మరి సినిమా. చాలా ఎమోషన్స్ ఫిల్డ్ ఫిల్మ్ ఇది. నచ్చుతుంది నేను అనుకోవటం. ఈ ఈ ఈ ఈ జనరేషన్లో వచ్చే సినిమాల్లో జంజీకి సినిమా ఆహా ఇలా ఉండిందా అని అనుకునే అవకాశం కూడా ఉంది. సో ఏదో అంటే ఏదో దాస్తున్నారు కానీ మీరు మీ టీం కానీ బట్ ఏదో మంచి దాయటమే మనం Like content గురించి. ఏముండదండి, కథ రివీల్ చేద్దని కానీ దాచుకోవటానికి అంత పెద్ద. ఇప్పుడు ఏంటంటే చాలా సినిమాలకి ప్రమాదం కూడా ఇది. ఇలాగా మనం ఏదో పెద్ద బ్రహ్మాండాన్ని దాచేసినట్ట, అది కూడా ప్రమాదమే. ఓకే. అలా కాదండి. అంటే మనం ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తున్నప్పుడు ఇదేదో ఒక సపరేట్ సినిమా అలా కనపడవచ్చు. ఓకే. నాకు అది కోర్టు సినిమా ఎలాగైతే, కోర్టు సినిమా మామూలు సినిమానే, అవును. కానీ ఒక చిన్న ఒక లెసన్, ఒక ఎడ్యుకేషన్ ఏదో ఎడ్యుకేట్ చేసింది కదా సొసైటీని. అది కూడా ఒక లవ్ స్టోరీలో ఒక చిన్న రిచ్ పూర్ డిఫరెన్స్ తోటి ఆడెవడో మనం ఎవరో చూసుకునే పని లేదా, ఇలాంటి పదాలతోటి ఒక మ్యాజిక్ చేశాడు డైరెక్టర్. అవును. అలాగే ఈ సినిమాలో కూడా ఏదో సందేశాలు అలా ఉండకుండా చిన్న భావోద్వేగాలు మధ్య నడుస్తూ ఉంటుంది సినిమా. లైక్ మీ కెరియర్ చూసుకుంటే మీరు చాలామంది సీనియర్ డైరెక్టర్లతో వర్క్ చేశారు, చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్, మీరు లీడ్గా చేశారు, క్యారెక్టర్లు చేశారు, స్టార్టింగ్లో క్యారెక్టర్లు చేశారు, తర్వాత లీడ్గా చేశారు, ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్లు చేస్తున్నారు. లైక్ అప్పటికి ఇప్పటికి వేరియేషన్స్, అంటే యంగ్ డైరెక్టర్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఎలా ఉంది ఈ ఫేజ్ యాజ్ యాక్టర్గా? గో విత్ ద ఫ్లో అండి, పోతా ఉంటమే. అంటే యంగ్స్టర్స్ చాలా మంది ఇప్పుడు లైక్ ఆదిత్య లాంటి వాళ్ళు, మురళీధర్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ఇప్పుడు కోర్టు డైరెక్టర్. అంటే వీళ్ళందరికీ సినిమా అంటే ప్యాషను. కొంచెం అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జి కొంచెం తక్కువ ఉంటానా, చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో, కానీ దాన్ని స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టిస్టులదే. ట్రూ. ఆ సపోర్ట్ చేయాలి మనం వాళ్ళకి. సో ఎక్కడా కూడా టైం పెట్టడం, వాళ్ళకి టైం బాండ్లు పెట్టడం అలాంటి నేనైతే చేయను. నీకేం కావాలి చెప్పు, నువ్వు ఓకే నేను ఇది చేస్తాను, ఇంకా నీకేమైనా కావాలో చెప్పు చేస్తాను. వాళ్ళ ముందు కంఫర్ట్ జోన్లో పెట్టుకుంటాను నేను. వాళ్ళ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసి చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి కొత్త డైరెక్టర్లతోటి వాళ్ళకి మనం ఛాలెంజ్లు ఇస్తామనుకోండి బాగోదు, వాళ్ళు భయపడతారు, అవుట్పుట్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు మొత్తం తేడా రావచ్చే ఉందే, ఇబ్బంది కదా పాపం వాళ్ళకి. అంత టైం పట్టినా కూడా కంఫర్ట్ జోన్లో పెట్టి చేస్తాం. లైక్ మీకు యాజ్ యాక్టర్గా కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నారు మీరు, బ్రేక్ చిన్న బ్రేక్ ఏం కాదు, పెద్దదే, వచ్చింది వనవాసమే. సో ఆ టైంలో యాజ్ యాక్టర్గా కొంచెం ఆకలి అనేది ఉంటుంది. ఈ మంగపతితో కొంతవరకు ఆకలి తీరింది అనుకోవచ్చా, లేదంటే కొత్త ఆకలి మొదలైంది అనుకోవచ్చా యాక్టర్గా? అలా ఏం లేదండి, ఆకలి అనేది కాదు, ఆకలి ఇవన్నీ అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేయాలి, గ్యాప్ వచ్చింది కదా మనకు మంచి, ఇంకా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలనేది చిన్నది ఉంటుంది కదా, ఇంకా ఎంత ప్రూవ్ చేసుకున్నా ఇక్కడ? అట్లా ఏం లేదు, నాకు పని కావాలని కోరుకుంటున్నా. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఓకే. పని చేయాలని కోరుకుంటున్నా. మళ్ళీ కొంత వయసు మళ్ళీ నాకైతే ఏం చేయలేం కదా. సో చాలా ప్రీషియస్ ఏజ్ నాది. వెనక్కి పోయి చూసుకుంటే ప్రీషియస్ ఏజ్లో సినిమాని వదిలేశాను. 13 సంవత్సరాలు అంటే నాటే జోక్ కదండి. అవును. ఎన్ని మంచి పాత్రలు వచ్చేవో. ఓకే, బట్ నో రిగ్రెట్స్, నాకేం రిగ్రెట్స్ లేదు. బట్ ఇప్పుడు అది ఫిల్ చేద్దాం, ఆ గ్యాప్ను ఫిల్ చేద్దామనే ఆలోచన అంతే, ఏం లేదు. సార్ మీ కెరియర్లో ఓవరాల్ కెరియర్ చూసుకుంటే ఎప్పుడన్నా బాగా రిగ్రెట్, మీరు అన్నట్టు ఇందాక రిగ్రెట్ లేదన్నారు కానీ, బట్ ఏదన్నా క్యారెక్టర్ మిస్ అయినప్పుడు అబ్బా ఇది మిస్ అయ్యాను అని రిలీజ్ తర్వాత కానీ రిలీజ్ ముందు కానీ అనుకున్న సందర్భం ఏమైనా ఉందా మీ జర్నీలో? నా దాకా వచ్చిపోయినాయి అవి బాగా అండి సందర్భాలు ఉన్నాయి, కానీ నేను మిస్ చేసుకుని ఏమీ లేవు. సో ఓకే. సో అదే ఆ టైంలో అలా వచ్చి వెళ్ళిపోయినప్పుడు కొంచెం రిలీజ్ తర్వాత గట్రా ఏమీ పోలేదు. అంటే నన్ను అనుకున్నారు, తర్వాత వేరే వాళ్ళని పెట్టుకున్నారు, ఆ క్యారెక్టర్ వాళ్ళు కరెక్ట్ అవుతాను అట్లా అయినాయే, కానీ లైక్ పుష్ప ఉంది, ఇప్పుడు పుష్ప అనుకున్నారు కానీ అది మనకి సెట్ అవ్వలేదు. అది మనకి లేదు ఆ కిస్మత్. ఓకే. అంతేగాని వాళ్ళ తప్పేం లేదండి. నేను నమ్ముతారా? రాసి పెట్టుకోవాలంటారా? నేను నమ్ముతాను, నేను బలంగా నమ్ముతా. ఏదైనా మనది అయితేనే మన దగ్గరికి వస్తుంది, మనది కాంది మనం ఎంత ట్రై చేసినా రాదు. మేబీ దానివల్ల ఇంకా మనం ఆలోచించి ఇంకేదో సినిమా చేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు బాగా ఎక్కువైందేమో. మేబీ. ఓకే. ఎస్, కరెక్టే.
ఎందుకంటే అప్పుడే నేను ఒక రీమేక్ కొనుక్కొని ₹1,00,00,000 సినిమా తీద్దామని, ఆ సినిమాని ఈ విన్ ద్వారా చేద్దామని అప్పుడు వెళ్ళే బాబునెడ్డి గారి దగ్గరికి. చూడండి డాట్స్ అలా కనెక్ట్ అవుతూ ఉంటాయి లైఫ్లో. అలా వెళ్ళినప్పుడు ఆయన నువ్వు యాక్ట్ చేయి, ఇప్పుడు ఎందుకు సినిమా తీయటం అని అంటే, సరే సార్ మీరు ఇవ్వండి అని ఇచ్చారు. వాళ్ళు సినిమా ఇచ్చారు, బిగ్ బాస్ వచ్చింది. ఆ తర్వాత కోర్టు, బిగ్ బాస్లో చూసి కోర్టులో క్యారెక్టర్ రాశాడు. ఇలా ఇంకా అది అంటే డాట్స్ ఏదో ఉంటుంది. సో ఒక ఫ్లో కుదిరింది మళ్ళీ. లైక్ ఇప్పుడు ఇందాక మీరు రీమేక్ అన్నారు, అది విజయ్ సేతుపతి ఫిలిం లైక్ తమిళ సినిమా ఏదో రీమేక్ తీసుకున్నారు మీరు రైట్స్ అని, ఏదో ప్రొడ్యూస్ 3 చేద్దాం. సినిమాలు ఉన్నాయి నా దగ్గర, ఒకటి కాదు 3 సినిమాలు ఉన్నాయి రీమేక్స్ నా దగ్గర. ఓకే. నాకు ఇష్టం అండి ప్రొడక్షన్ చేయటం. సో నాకు నచ్చిన స్క్రిప్ట్లు కొద్దిగా డిలే చేసి ఎవరు తీసుకోకపోతే నేను పోయి తీసుకుంటా. అవునా? ఓకే. అవి పెట్టుకుంటే అడిపోతాయి. నేను రీసెంట్గా విన్నా ఆ 2013 ఫిలిం అది ఎప్పుడు కాదు తీసుకున్నారా? అది కాదు ఇది వేరే. ఇప్పుడు నా దగ్గర ఉన్నది వేరే. ఓకే, విజయ్ సేతుపతి సినిమా ఏదో తీసుకున్నారు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని విన్నా. నేను ప్రొడక్షన్ చేస్తాను, ఇప్పుడు చేస్తాను, నేను ఎవరితో అనలేదు. ఓకే. ఎవరు రకరకాలుగా అనుకుంటుంటారు కదా. లైక్ ఆ రీమేక్ గురించి చెప్పండి పోనీ. నేనైతే నాకైతే ప్రొడక్షన్ చేయటం ఇష్టం, కానీ అది డిపెండ్స్ ఆన్ సక్సెస్. ఇప్పుడు వచ్చే సినిమాని బట్టి కదా ఉంటుంది. లేకపోయినా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పుంజుకొని మళ్ళీ ఏదో చేద్దామని కోరుకుంటుంది. అంటే నేను యాక్ట్ చేయటానికి కాదు, నాకు ప్రొడక్షన్ చేయటం అంటే ఇష్టం, అంతవరకే. అవునా? ఓకే. కొత్త వాళ్ళని పెట్టి లవ్ స్టోరీలు తీయాలని కొంచెం ఎంకరేజ్మెంట్ కొత్త అలా ఏం లేదు, మళ్ళీ అబద్ధాలు మాట్లాడకూడదు మనం. ఓకే. నాకు కొత్త వాళ్ళతో లవ్ స్టోరీలు తీయాలని కోరిక, అంతేగాని ఎంకరేజ్మెంట్ అలాగే. నేను ఎవరికో ఇస్తాను అవకాశాలు, ఇవన్నీ ఊరికే ఎందుకు మనం ఊరికే మాట్లాడేయటం. అది నాయకుల్లాగా నేను ఇక్కడికి సముద్రాన్ని తెస్తాను అన్నట్టు వద్దు. లైక్ ఇప్పుడు సాంప్రదాయం మాట్లాడుకుందాం అంతే. సో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక ఫిలిం సాంప్రదాయని సుప్పిని అని, అదే మీరు 90s లో ఒక చిన్న అలా పదం తీసుకొని పెట్టి ఆ పదాన్ని మనం టైటిల్గా వాడుకున్నారు. సో ఏంటి ఎంతవరకు వచ్చింది? అది అయిపోయింది, కాపీ కూడా వచ్చింది. ఓకే. రిలీజ్ ఇప్పుడు ఈ పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, ఇది అయిపోయినాక చేస్తారు. అది వాళ్ళ చేతిలో ఉంటుంది. లైక్ అది ముందేమన్నా ఈటీవీకి లైక్ ఈటీవీని కనుక్కున్నారా, లేదంటే ముందు నుంచి థియేట్రికల్ ఫిలిం అని స్టార్ట్ చేశారు? వాళ్ళదే డబ్బులు వాళ్ళయే, మనవి కాదు. ఓకే. డబ్బులు వాళ్ళయే మనం తీసాం, మనకి ఇచ్చారు సినిమా చేయమని. కథ అది వాళ్ళకి నచ్చింది, సో మనం సినిమా చేస్తాం. ఇప్పుడు రిలీజ్ డేట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. మీలో నచ్చే విషయం ఇదే సార్. అసలు బేసిక్ ఇప్పుడు మీరు చెప్పింది ఇందాక జెన్యున్గా చెప్పేశారు మీరు, అది ఎవరో చెప్పుకోరు అసలు వాళ్ళ డబ్బులని. నేను ప్రొడ్యూస్ చేశాను, నేను ప్రొడక్షన్, నిజం ఇదే లైక్ అలా అంటారు. మీరు సడన్ గా నిజమైతే ఇదే కదా, అంత ఈజీగా ఎవరు అసలు చెప్పరు కదా, మీరు అసలు ఓపెన్ గా. సో నేను పేరేసుకున్నాను డబ్బులు వాళ్ళే అని అంత క్లీన్ గా అంతే కదా, మరి నిజం అదే కదా, అబద్ధం కాదు కదా మనం చెప్పింది. ఓకే. ఏంటి ఆ సినిమాలో చాలా ఐటమ్స్ ఉండబోతున్నాయి, ఏదో గట్టిగా ప్లాన్ చేశారని, లైక్ ఒక హైదరాబాద్ పాయా సాంగ్ ఏదో విన్నా నేను. చాలా ఉంటాయి అందులో. ఓకే. ఏదో ఒకటి ఉండాలి ఆడియన్స్కి, ఏం లేకుండా మనం థియేటర్కి రెగ్యులర్గా ఏదో సినిమా ఇస్తాక వాళ్ళకి ఏదో ఒక హిట్ కావాలి, ఒక హిట్టింగ్గా ఏదో ఒక ఐటమ్ ఉండాలి సినిమాలో. అలాగా ఒక మంచి కామెడీ సీన్లు అవి ఉంటాయి. ఆ సాంగ్లో ఏంటి బండ్ల గణేష్ గారితో ఏదో డ్యాన్స్ వేయించినట్టున్నారు? ఏం లేదు అసలు, అది వేరే కథ ఉంటుంది. అవునా? అది వేరే కథ, ఏదో ప్రమోషనల్ సాంగ్ ఏదో లైక్ ఏం లేవు. నేను ప్రమోషన్స్ కోసం సాంగులు చేసే రకం కాదు, నా సినిమాలోనే సాంగ్ ఉంటుంది. సో ఉంది బండ్ల గణేష్ గారు అయితే లేడు. ఓకే. ఆయనకేం సంబంధం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఎందుకన్నారు కదా ఒక ఫిలిం తీసుకున్నాను, అది ఇమీడియట్లీ దీని తర్వాత ఉండొచ్చా అది రీమేక్? అస్సలు ఆలోచనే లేదు యాజ్ ఆఫ్ నో. అది నేను చేస్తా ఎప్పటికైనా సినిమా. అది ఎప్పుడు ఒకవేళ ఇది వచ్చిందనుకో, నాకు ఈ సినిమా వల్ల ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సినిమాకి చాలా గ్రౌండ్ వర్క్ కావాలి. దాని మీద డబ్బులు సంపాదించాలంటే డెఫినెట్గా గ్రౌండ్ వర్క్ చేయాలి, ప్రీ ప్రొడక్షన్ గట్టిగా చేసి ఆ సినిమాకి 2-3 మంచి సాంగ్స్ కావాలి. అన్నీ సెట్ చేసుకోవటానికి ఒక 5-6 నెలలు పట్టిద్ది మినిమం. ఆ తర్వాత రికార్డింగ్ కూడా ముందే ఫిక్స్ అవ్వాలి. అప్పుడు మనం డేట్ ఇచ్చుకుంటే ఆ డేట్కి సినిమాని రిలీజ్ చేయగలం. ఇంత వర్క్ చేయాలి అంటే 1 సంవత్సర కాలం పట్టిద్ది ఒక మంచి సినిమా తీయాలంటే, గ్యారంటీ పట్టిద్ది. 1 సంవత్సర కాలం అయితే పడుతుంది మంచి సినిమా తీయటానికి. ఏంటి సార్ అది తమిళ సినిమానా లేదండి మలయాళం సినిమా? లేదు, స్ట్రైట్ ఫిలిం. ఓకే. స్ట్రైట్ ఫిలిం డైరెక్టర్ సుధీర్ అని, అబ్బాయిది స్క్రిప్ట్, అబ్బాయి రైటరు, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, ఇద్దరు రైటర్స్. తనే డైరెక్టర్, తనే డైలాగ్స్.
చాలా రోజుల తర్వాత మీరు లయ్య గారు యాక్ట్ చేస్తున్నారు ఆ, కలిసి. అవును. ఐ థింక్ ఫోర్త్ ఫిల్మో ఫిఫ్త్ ఫిల్మో అనుకుంటా. ఫోర్త్ ఫిల్మ్. ఫోర్త్ ఫిలిం. సో చాలా రోజుల తర్వాత మీ కాంబినేషన్ అనేసరికి ఒకసారి అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయింది ఆడియన్స్కి, మళ్ళీ వీళ్ళని చూడకపోతున్నాం ఆ స్క్రీన్ మీద. క్యూరియాసిటీ థియేటర్ దాకా వస్తే బాగుండు. ఏమో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాంబినేషన్ మీద అయితే పడింది, మీరు ఇంకా కంటెంట్ గట్రా ఏం చూపించలేదు కానీ సో కాంబినేషన్ మీద అయితే ఒక చిన్న పాజిటివ్ ఉంది ఆడియన్స్లో, మళ్ళీ చూడబోతున్నాం వీళ్ళని. లైక్ కిడ్స్ నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు. పక్కా కంటెంట్ ఉంటుంది గురు. ఓకే, పక్కా కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం, అనుమానమే ఏం లేదు దాంట్లో. లేకపోతే ఇటీవల మనకు ఆ సినిమా హీరో. ఓకే, సో కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, డార్క్ కామెడీ. ఓకే, డార్క్ కామెడీ. నవ్విస్తారైతే బాగానే. ఖచ్చితంగా నవ్విస్తాం. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అందులో? జస్ట్ ఒక చిన్న హింట్ ఏదన్నా, అంటే ఈ 2 క్యారెక్టర్ల గురించి చెప్పారు, అది దాంట్లో ఎలా ఉండబోతుంది? అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ క్యారెక్టర్. ఓకే, ఫన్ ఉంటుంది ఇంకా ఉంటుంది. ఓకే, లైక్ మీరు రీసెంట్ టైమ్స్లో థియేట్రికల్ గురించి, లైక్ పాప్కార్న్ గురించి, ఫుడ్ గురించి చాలా విషయాలు చెప్తున్నారు ఓపెన్గా. ఇండస్ట్రీలో అంటే ఆడియన్స్కి ఒకటి ఉంటుంది, ఎప్పుడు ఒక కంప్లైంట్ ఉంది, టికెట్ రేట్ పెంచేస్తున్నారనో, లేకపోతే మీరు అన్నట్టు ఫుడ్ ఎక్కువ ఉంది, అసలు మల్టీప్లెక్స్కి వెళ్తే ఒక ఫ్యామిలీతో వెళ్తే 1000 పైనే అవుతున్నాయని సంథింగ్ డిఫరెంట్ కంప్లైంట్స్ ఉన్నాయి. సార్ ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు ఇండస్ట్రీ నుంచి, మీరు మాత్రము. కాదు, ఒక నిజం మాట్లాడాలి. మరి కొంతమంది మరీ ఎక్కువ చెప్తున్నారు, కానీ టికెట్ రేట్లు పెంచడం దుర్మార్గమే, అనుమానమే లేదు. 4 సినిమాలకు పెంచి 250 సినిమాలకి అది ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. 4 సినిమాలకు పెంచడం వల్ల. సో అది కరెక్ట్ కాదు. దానివల్ల సినిమా ఈ 4 సినిమాలకు కాకుండా మిగతా 290 సినిమాలకు కూడా దూరం అవుతూ ఉంది ప్రజలు. సినిమా అనేది తెలుగు ఫ్యామిలీస్కి ఒక పార్ట్ లాంటిది. అది ఓకే, ఎమోషన్ కదా మనకి. కాదు, వాళ్ళు మన లైఫ్ జీవితాల్లో ఒక భాగం తెలుగు సినిమా అనేది. దాన్ని వాళ్ళకి దూరంగా జరుగుతూ ఉంది. ఓటీటీలో వచ్చేయిందని ఇవన్నీ కాదు, అబద్ధాలు. సహజంగా ఏంటంటే సినిమా అనేది వాళ్ళది అనే ఫీలింగు. ఇది మాది కదా, మీరేంటి అంతంత రేట్లు అనేది వాళ్ళ సొంత ఫీలింగ్. అది ఇది మాది అనే ఫీలింగు. సో ఎప్పుడైతే టికెట్ రేట్లు ఈ కాఫీ 400 రూపాయలు, 350 రూపాయలు, ఆ పాప్కార్న్ 600 రూపాయలు, ఇవన్నీ ప్రొడ్యూసర్ పెంచుతున్నాడనే ఫీలింగ్ వాళ్ళకి. సో దీన్ని మీరు చెప్పలేకపోవటం చేంబర్ తప్పు, ప్రభుత్వాల అజమాయిషీలోకి తీసుకోవటం ప్రభుత్వం తప్పు. నష్టపోతుంది ఎవరు ఇక్కడ? అల్టిమేట్గా ఆడియన్స్ దూరం అయిపోయి ప్రొడ్యూసర్ దూరం అవుతున్నాడు, సినిమా ఇండస్ట్రీ దూరం అవుతుంది ఆడియన్స్కి కదా. నిజంగా ఈరోజు మల్టీప్లెక్స్లో ఒక 4 వెళ్తే 4 800 రూపాయల టికెట్లు. వాళ్ళు ఏదైనా పాప్కార్న్ తినాలనుకుంటే దానికి ఒక 400 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. 4 400, ఒకళ్ళు 100 రూపాయలు పే చేయాల్సి వస్తుంది దానికి. అదే కూల్ డ్రింక్ తాగాలంటే 4 400 అవుతుంది. అదే కాఫీ తాగాలంటే 4 400, 4 1600 అవుతుంది. కానీ అందరూ ఈ చేయరు కాబట్టి మరీ 15,000 16,000 అవుతుందని మాటలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంత అవ్వదు, కానీ అయ్యింది మాత్రం తప్పే. ఆ రేట్లు మాత్రం తప్పే 100%. ఆ రేట్లు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. వాళ్ళని ప్రభుత్వాన్ని ఎవరు ఆపుతున్నారు? థియేటర్స్, మాల్స్ వాళ్ళు ఆపుతున్నారా? ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు టిక్కెట్ని నువ్వు అజమాయిషీ చేస్తున్నప్పుడు మాల్లో అమ్మే రేట్లు అజమాయిషీ చేయలేవా? ఆ వ్యవస్థ కంప్లీట్ మీ కంట్రోల్లో ఉంది. సో సినిమా టికెట్ రేటు అనేది మాత్రం అమానుషమే. సో అందుకే మీకు ఆ పాయింట్ వచ్చేసినప్పుడల్లా మీరు ఓపెన్గా అసలు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నారు. మనమే తప్పు చేస్తున్నామని నేను ఎప్పుడు చెప్తున్నా. మనమే తప్పు చేస్తున్నాం. మన తప్పులు సరిదిద్దుకోకుండా ఆ జరిగిన తప్పుల్ని జనం మీద రుద్దడానికి టికెట్ల రూపంలో అక్కడికి వెళ్తున్నాం. మన దగ్గర ఒక 100 రూపాయలు అంటే 30 రూపాయలు వేస్ట్గా పోతుంది. ఈ 30 రూపాయలని కంట్రోల్ చేసుకోవట్లేదు కదా మీరు. ఆ 30 రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేద్దాం అనుకుంటున్నారు మీరు, ఆడియన్స్ దగ్గర. అది మన నిర్లక్ష్యం. మన నిర్లక్ష్యాన్ని ఆడియన్స్ మీద రుద్దితే ఎలాగా? ట్రూ, విచ్ ఈస్ ట్రూ. అది ఎలా పోతుంది అంటే అది మనం చూసుకోవాలా. ఒక నిర్మాతగా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే మార్కెట్ లేకుండా ఏ హీరోకి ఇవ్వరు, ఏ డైరెక్టర్కి ఇవ్వరు. కానీ వాళ్ళు కూడా అజమాయిషీలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. హీరోలు, డైరెక్టర్లు కూడా వాళ్ళకు కూడా అజమాయిషీ ఉండాలి ప్రొడక్షన్ మీద అనేది నా అభిప్రాయం. బేసిక్ ఇప్పుడు మీరు ప్రొడక్షన్లోకి దిగారు అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా చేయాలనుకుంటున్నారు, ఇదంతా ఉంది కదా. లైక్ ఇప్పుడు ప్రొడక్షన్ ఎలా ఉంది సార్? అసలు మీకున్న
పరిజ్ఞానం ప్రకారం మీరు ఇప్పుడు ఫిలిం చేస్తున్నారు, లైక్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్ బాగానే అని ఉందండి. పెరిగినట్టు ఏం పెరుగుతున్న అన్ని రేట్ల ప్రకారం సినిమా రేట్లు, సినిమాలో పనిచేసే టెక్నీషియన్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఏంటి ఆ 20% పెరిగింది రేటు, ఓకే. అది అంతకుమించి ఏమి బ్రహ్మాండాలు ఏం మీద పడిపోలేదు. అదేలేండి. 50 లక్షల్లో సినిమా తీసి 85 కోట్లు సంపాదించాడు లాలా అనే ఒక గుజరాతీ సినిమా. అవును, ఎలా చేశాడు అతను చెప్పండి? అంతే కదా ఇప్పుడు budget. తన కథ ఎంత నేను బూచమ్మ బూచోడు అనే సినిమా 78 లక్షల్లో తీసా. అందులో హీరోయిన్ రాగిణి ఎంఎంఎస్ హీరోయిన్ 13 లక్షల అమ్మాయి ఒక్కదానికి ఇచ్చా. ఎలా తీసాను సినిమా? 2012లో. ఓకే. ఎలా తీసాను ఆ సినిమా? ఎక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. అది ప్రొడ్యూసర్ కరెక్ట్గా దగ్గర కూర్చొని అజమాయిషీ చేసుకుంటే మనం ఎవరి దగ్గరికి పోయి చేయి చెప్పాల్సిన అవసరం పెంచాయా అని. థియేటర్కి పొలోమంట వస్తారు జనం. సినిమా అనేది తెలుగు ప్రజల జీవితాల్లో ఒక భాగం. అది దాన్ని వాళ్ళకి దూరం చేయలేము, జరగదు. తాత్కాలికంగా ఏమైనా జరుగుతుందేమో, కానీ ఎప్పటికప్పుడు మారుతుంది. మారాల్సిందే, మార్పు రావాల్సిందే. నాకు అదొకటే ఎలా తీశాడు వాడు 50 లక్షల్లో కదా, ఎలా తీశాడు? మీరేంటి రెగ్యులర్గా అంటే చాలామంది యాక్టర్స్ సినిమాలు యాక్ట్ చేస్తారు కానీ సినిమాలు చూడరు. మీరు రెగ్యులర్గా సినిమాలు చూస్తారని విన్నా నేను. లైక్ మీ ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి గారి అఖండ చూసారా? ప్రీమియర్కి పోయా. ఓకే. ఏంటి ఏమనిపించింది మీకు? అఖండ మీ ఫేవరెట్ డైరెక్టర్ గారు కదా. మీరు నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు బోయపాటి గారు నాకు ఇష్టం అని. నాకు నచ్చింది సినిమా. ఓకే, నాకు నచ్చింది. ఆ సినిమాలో కథ ఏంది, మ్యాజిక్ లేనిది, లాజిక్ లేనిది అని చూడకుండా బాలయ్య బాబుని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలని ఫిక్స్ అవుతాను నేనైతే. ఓకే, ఎంజాయ్ ఆయన కథ తీసుకొని సాయిగ్రేవులు ఉతికినట్టు ఉతుకుతాడు. ఓకే, సరదాగా ఉంది, బాగుంది. ఆయన అది తీసుకొని ఆ ఫ్యాన్ రెక్కలు పట్టుకుంటాడు, అలా పట్టుకొని నిలబడతాడు. ఆయన పాసిబుల్. హల్క్ ఎలాగయ్యాడు, ఇంత అవుతాడు, మనం చూడలేదా? అవును. అవుతారు ఎవడన్నా? సో సినిమా అంతా అంతే, మ్యాజిక్ అది. అంతే. వాళ్ళు కొంతమంది చేస్తేనే చూస్తారు. ఇప్పుడు నేను చేశాను వెళ్ళవా అంటారు. నేను అందుకే ఫైట్లు చేయను. ఎందుకు చేయాలి? మనం నమ్మరు అది. అదేలేండి, అది చెప్పేది. ఒకరికి ఒక కొంతమందిని అలాగే చూస్తారు. అలాగైతే ఎంజాయ్ చేస్తారు. ఎందుకు పబ్బుల్లో జై బాలయ్య అని పెడుతున్నారు? ఒక ఎనర్జీ. జనరేషన్ ఎంజాయ్ చేస్తుంది ఆయన్ని. ఒకప్పుడు కామెడీకి చేసినా ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఆయన్ని. సో ఎంజాయ్ చేస్తారు మీరు. దేన్ని మనం దేనికి కూడా మనకు సంబంధాలు ఉండవు. ఆడియన్స్ ఆర్ అల్టిమేట్ నిర్ణేతలు. సార్ మీరు మీ క్యారెక్టర్లు, మీ యాక్టింగ్, అన్ని క్యారెక్టర్లు నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఉన్నాయి. లైక్ అదిరిందాయ చంద్రం, మిస్ అమ్మ ఇలాంటివి ఉన్నాయి. ఎస్పెషల్లీ నాకు మీ వాయిస్ చాలా ఇష్టం. లైక్ జయం కానీ, దిల్ కానీ, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మీ వాయిస్ కోసమే చాలాసార్లు రిపీటెడ్గా చూసేవాడిని ఆ హీరో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఫస్ట్ డబ్బింగ్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు తేజ గారేనా? చిత్రం సినిమాకి. ఓకే. నేను ఆయన ఏమైనా మంచి సినిమా ఇస్తాడని ఆశపడి చెప్పాను అనమాట. ఓకే. అలా అది కంటిన్యూ అయిపోయింది, సెంటిమెంట్ అయిపోయింది. నేను చెప్పిన ప్రతి సినిమా ఆడేసింది. ఆల్మోస్ట్ మీరు ఆయనకి చిత్రం, జయం, ఇంకోటి ఏదో చెప్పినట్టున్నారు కదా. ఇంకోటి ఏదో సినిమా కూడా చెప్పాను ఇతనికి, జయం, సంబరం అనుకుంటా. సంబరానికి కూడా చెప్పాను. లైక్ ఉల్లాసంగా ఉత్సాహంగా మీ వాయిస్ కూడా ఉత్సాహంగా, పిజ్జా, అలాగే అందరూ దొంగలేలో ప్రభుదేవ, ఆల్మోస్ట్ అన్నీ ఆడినాయి నేను చెప్పినాయి. మీకు దిల్లుకు సంబంధించి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా వచ్చింది. ఓకే. సో ఎంజాయ్ చేస్తారా? ఏదో ఎక్స్ట్రా మనీ, మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా అంటారు కదా, అలాగా. లైక్ ఇప్పుడు అంటే యాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీకు కూడా ఒకటి ఉంటుంది కదా సంతృప్తి అనేది. ఏ సినిమా మీకు బాగా ఎక్కించింది డబ్బింగ్ ఆర్టిస్ట్ గా? లైక్ జయం చేశారు, దిల్ చెప్పారు, చాలా సినిమాలు చేశారు కదా. ఉల్లాసంగా ఉత్సాహంగా నాకు బాగా కిక్. ఉల్లాసంగా ఉత్సాహంగా ఒకటి, దిల్ ఒకటి, 2 చాలా బాగా. నేను ఎన్హాన్స్ చేసింది ఉల్లాసంగా ఉత్సాహంగా. డబ్బింగ్లో ఆ సినిమాని మోర్ ఫన్ చేశా. ఓకే. అది స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. ఓకే. నేను క్రియేట్ చేసాను కొంత ఫన్ అందులో. ఓకే. డబ్బింగ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. ఓకే. ఆ డబ్బింగ్లో చిన్న మ్యాజిక్ చేశారు. మ్యాజిక్ అదైతే అయ్యింది ఆ సినిమాకి. ఓకే.
ఆ తర్వాత కూడా అడిగారు సార్ మధ్యలో మీరు అసలు ఇంకా చెప్పలేదన్నట్టున్నారు కదా డబ్బింగ్ గట్ట వాయిస్ ఇక ఓవర్ అప్పుడప్పుడు అడుగుతానే ఉంటారు కానీ ఏమో మనం ఇంక పక్క పోయిన తర్వాత అంటే వాయిస్ కి కొంచెం ఫ్యాన్స్ మళ్ళీ మార్గాని భరత్ ఒక సినిమా చేశాడు ఓకే రాజమండ్రి ఎంపీ అతనికి కూడా చెప్పా అతను ఒక సినిమా చేశాడు హీరోగా ఓకే అతనికి కూడా చెప్పాను ఓకే అదంతా లాస్ట్ టైం కదా నాకు తెలిసి ఇంకా అంతే అంతే అతనితో లాస్ట్ ఇంకా తర్వాత ఎవరికి చెప్పలా దుల్కర్కి ఒక సినిమా చెప్పినట్టున్నా ఏదో రీసెంట్గానండి ఇప్పుడు కాదు ఒక 9 years బ్యాక్ 10 years బ్యాక్ ఓ సో శివాజీ గారి నుంచి ఇంకా ఎలాంటి క్యారెక్టర్లు రాబోతున్నాయి ఇంకా ఫర్దర్గా ఇప్పుడు లెనిన్ ఒకటి చెప్పారు మీరు అన్నట్టు లైక్ మీ సినిమా ఒకటి ఉంది సాంప్రదాయం సుప్పిని ఉంది మంచి మంచి వస్తున్నాయి క్యారెక్టర్లు అయితే మాత్రం మంచి కథలే వస్తున్నాయి స్క్రీన్ స్పేస్ ఉన్నాయి వస్తున్నాయి ఓకే బట్ నాకేంటంటే ఒక క్లాస్ విలన్ చేయాలనుంది యాక్చువల్లీ కోర్టు సినిమా తర్వాత మంగపతి క్యారెక్టర్ గురించి మాట్లాడి అందరూ చెప్పినప్పుడు అందరూ శివాజీలో పవర్ఫుల్ విలన్ ఉన్నారు ఇప్పటి నుంచి అన్నా వాడుకుంటే బాగుంది ఇండస్ట్రీ అని చాలా మంది ట్వీట్లు గట్రా పోస్టులు చేశారు కాదు అది వచ్చే 9 నెలలు కదా వాళ్ళు రాయాలి మళ్ళీ మేబీ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అవ్వాలి వాళ్ళకి కూడా ఇంకా రాలేదు మీరు ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ అలాంటి పడలేదు ఇంకా రాలేదంటారా ఇంకా ఏమి మన దాకా ఏమి రాలేదు కానీ చేయాలని ఉంది మీకు అలాంటి ఉంటే అలా అయ్యే వస్తాయి చూద్దాం గోవింద్ మనకు వచ్చినాయి ఎంజాయ్ చేయటమే పాత్రల్ని నేను వచ్చి ఇప్పుడున్న పాత్రలన్నింటినీ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నా వాటిని ఏంటి 90s సిరీస్ 2 కూడా ఉన్నట్టుంది కదా అంటున్నారు అది మన ఆదిత్య ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మరి తను ఆ సినిమా బిజీ ఉన్నాడు కదా ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి దండోరాతో మంచి హిట్ కొట్టాలి యాజ్ యాక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా సాంప్రదాయ సుప్రీంతో నెక్స్ట్ ఇయర్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డార్లింగ్